ఈ వీడియో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో పార్ట్ 5 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం సెంటర్ ఆఫ్ మాస్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ ప్రాబ్లమ్. హియర్ వీ హ్యావ్ ఎ ప్లాంక్ ఆర్ ఎ బోట్. ఇక్కడ ఒక ప్లాంకో బోటో ఏదో తీసుకోండి. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. వాడు ఈ బోట్ మీదో ఈ ప్లాంక్ మీదో నడుస్తున్నాడు. ఓకేనా? లేకపోతే ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. ఒక బెలూన్ తీసుకో. ఈ బెలూన్ మీద ఒక మంకీ ఎక్కుతుంది ఇలా పైకి. అలాంటి కేసు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఒక బాయ్ ప్లాంక్ మీదో బోట్ మీదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బోట్ ఉంది. బోట్ మీద ఒక డాగ్ ఎలా గీయాలి? 4 కాళ్ళు, ఒక తలకే, ఒక తోక. రైట్. డాగ్ నడుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే బాయ్ కానీ డాగ్ కానీ ఇలా ముందుకెళ్ళినప్పుడు బోటు ఈ ప్లాంక్ వెనక్కి వెళ్తాయి. ఎందుకు వెనక్కి వెళ్తాయి అనేది ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం, పార్ట్ 4 వీడియోలో. అది చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది వెనక్కి వెళ్తుంది. ఎందుకు? సెంటర్ ఆఫ్ మాస్ని కదలకుండా ఉంచడం కోసం. ప్రీవియస్గా వీడు కదలక ముందు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? రెస్ట్లో ఉంది. సో కదిలిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి? రెస్ట్లోనే ఉండాలి. ఎందుకు? వాడు కదలడం అనేది లేకపోతే ఇది ఎక్కడం అనేది ఇంటర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి ఇది వెనక్కి వెళ్తుంది. అలాగే ఇది పైకి ఎక్కుతుంటే బిల్లునే ఏముంది? కిందకు వస్తుంది. ఓకేనా? రైట్. అది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఈ వీడు దీని మీద ఈ ప్లాంక్ మీద డి రిలేటివ్ డిస్టెన్స్ వెళ్ళాడు. అలాగే ఇది కూడా డి రిలేటివ్ డిస్టెన్స్ వెళ్ళింది. ఇది కూడా డి రిలేటివ్ డిస్టెన్స్ వెళ్ళింది పైకి. ఏంటి డి రిలేటివ్? ఏంటి డి రిలేటివ్ అంటే? చూడండి జాగ్రత్త. రిలేటివ్ distance traveled by boy with respect to plank. అంటే ప్లాంక్ మీద ఎంత వెళ్ళాడు అర్థమైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంక్ ఇలా ఉంది. ప్లాంక్ 4 మీటర్స్ ఉందనుకో. బాయ్ ఈ ఎండ నుంచి ఆ ఎండకి వెళ్ళాడు. అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 4 మీటర్స్. కానీ 4 మీటర్స్ ఎవరితోటి? రిలేటివ్ టు ది ప్లాంక్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కాదు. అర్థమైందా? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన్ని M1 అందాం, ప్లాంక్ M2 అందాం. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? ఇది ప్లాంక్ వెనక్కి వస్తుంది కదా. ప్లాంక్ ఏం జరిగింది? M2 ఏమైంది? వెనక్కి వచ్చింది. ఎంత డిస్టెన్స్ వెనక్కి వచ్చింది? X2 డిస్టెన్స్ వెనక్కి వచ్చింది. వాడు ముందుకి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది X డిస్టెన్స్ వెనక్కి వచ్చింది అనుకో. X డిస్టెన్స్ వెనక్కి వస్తే వీడు దీని మీద డి రిలేటివ్ వెళ్ళాడు ముందుకి. ఆ డి రిలేటివ్ ఎంత? 4. అర్థమైందా? రిలేటివ్ టు ప్లాంక్. కానీ గ్రౌండ్ మీదకి 4 కనిపించదు, డి రిలేటివ్ కనిపించదు. ఏం కనిపిస్తుంది? వీడి ముందుకి డి రిలేటివ్ -x అంటే 4 - x. వీడి ముందుకి ఎంత వెళ్ళాడు? 4 - x వెళ్ళాడు. ప్లాంక్ ఏమో వెనక్కి x వచ్చింది, వీడు ముందుకి 4 - x వెళ్ళాడు. కానీ వాడికి ప్లాంక్ మీద ఉన్న వాడికి ఏమనిపిస్తుంది? నేనే 4 మీటర్స్ ముందుకెళ్ళాను అనిపిస్తుంది. ఆ నేనే 4 మీటర్స్ ముందుకెళ్ళాను అనిపించడమే రిలేటివ్ టు ప్లాంక్. అదే అది ఇస్తాడు వాడు. అంటే ప్లాంక్ మీద ఎంత వెళ్ళాడో ఇస్తాడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. కానీ ఒరిజినల్గా మనం చూసినప్పుడు అర్థమైందా? మనం చూసినప్పుడు ప్లాంక్ వెనక్కి వెళ్తుంది, వాడు ముందుకు వెళ్తున్నాడు. ప్లాంక్ వెనక్కి ఎంత వెళ్ళింది? x వెళ్ళింది. వాడు ముందుకు ఎంత వెళ్ళాడు? డి రిలేటివ్ -x. వి నీడ్ టు ఫైండ్ ప్లాంక్ ఎంత వెనక్కి వెళ్ళింది. సో వాడు 4 మీటర్స్ ముందుకు వెళ్తే ప్లాంక్ వెనక్కి ఎంత వెళ్ళింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ అన్ని సిచ్యువేషన్స్లోని ఒకటే అప్రోచ్. ఏంటి ఆ అప్రోచ్? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 0. అంటే M ఇంటూ డెల్టా. ఇది లాస్ట్ దాంట్లో మనం మోషన్ ఆఫ్ ఎ సెంటర్ ఆఫ్ మాస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ ఈక్వేషన్ ఏంటిది? M1 డెల్టా x1 ప్లస్ M2 డెల్టా x2. ఇది 0 అయిపోతే మనం అన్ని ఈ దాంట్లో మనం యూజ్ చేసేది ఏంటి? 0 = M1 డెల్టా x1 ప్లస్ M2 డెల్టా x2. ఇదే ఈక్వేషన్ వాడు. చాలా జాగ్రత్త. మరి డెల్టా x1 డెల్టా x2 ఏంటివి? డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ M1 and M2 with respect to ground. Very good. Delta x1 comma delta x2 are displacements of M1 comma M2 with respect to ground. అంటే మనం చూసేది ఒరిజినల్గా జరిగే డిస్ప్లేస్మెంట్స్. డి రిలేటివ్ ఏంటి?
ప్లాంక్ విత్ రెస్పెక్ట్ ప్లాంక్ ఆర్ విత్ రెస్పెక్ట్ బోట్ ఆర్ విత్ రెస్పెక్ట్ బెలూన్. అర్థమైందా? ఇది రిలేటివ్ డిస్టెన్స్ కాబట్టి డీ రిలేటివ్ అని ఇది ఇస్తాడు వాడు. మ్యాక్సిమం 90% ఇప్పుడు కూడా డీ రిలేటివ్ ఇస్తాడు. x1 x2 అడుగుతాడు, డెల్టా x1 డెల్టా x2 అడుగుతాడు. వాట్ ఈస్ డెల్టా x1 హియర్? డీ రిలేటివ్ మైనస్ ఎక్స్ ఆర్ 4 - x. వాట్ ఈస్ డెల్టా x2? x. మోస్ట్లీ వి టేక్ లైక్ దట్. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లారిటీ వచ్చేసి ఇది నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా వి యూస్? దిస్. వాట్ ఆర్ డెల్టా x1 డెల్టా x2 అర్థమైందిగా. డీ రిలేటివ్ అర్థం కావాలి. ఇది ఇస్తాడు, ఇవి అడుగుతాడు, అంతే. మాసెస్ చేస్తాడు. ఓకేనా? రైట్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక జనరల్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. ఓకే, జనరల్ ఈక్వేషన్ అంటే డీ రిలేటివ్, దీని మీద డీ రిలేటివ్ వెళ్ళింది. ప్లాంక్ వెనక్కి ఎంత వెళ్తుంది? ఎక్స్. వీడి ముందుకు ఎంత వెళ్తున్నాడు యాక్చువల్గా? డీ రిలేటివ్ మైనస్ ఎక్స్. ఈ రెండు కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇది విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. ఇది ఇచ్చేస్తాడు. లెటెస్ట్ టేక్ m1 ఇదేమో m2. ఓకేనా? అది ఇప్పుడు జాగ్రత్త చూడండి. 0 = m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2. ఇదే కదా ఈక్వేషన్ మనం వాడేది. అది చాలా జాగ్రత్త చూడండి. 0 m1 ఇంటూ డెల్టా x1 అంటే m1 ఎంత వెళ్ళింది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఎంత? డీ రిలేటివ్ మైనస్ ఎక్స్ అంటే 4 - x ఇందాక ఎగ్జాంపుల్. అది చూడండి జాగ్రత్త. డీ రిలేటివ్ మైనస్ ఎక్స్ ప్లస్ m2 ఇంటూ m2 అంటే ప్లాంక్. ప్లాంక్ ఎంత వెళ్ళింది? ఎక్స్, కానీ అలా వెళ్ళింది వెనక్కి. సో డిస్ప్లేస్మెంట్ ఎలా రాయాలి? మైనస్ ఎక్స్. అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మైనస్ ఎక్స్ ఎందుకు రాస్తున్నాం? వెనక్కి కాబట్టి. అర్థమైందా? అది. సో దీని నుంచి ఎక్స్ ఏమొస్తుంది చూడండి. x = m1/m1 ప్లస్ m2 ఇంటూ డీ రిలేటివ్. సింపుల్ ఫార్ములా అనమాట. ఇది ఎలా గుర్తుంటుంది అంటే చాలా సింపుల్. చూడండి, వాట్ ఈస్ దిస్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అని రాద్దాం, ఎందుకంటే సైన్ మనం పెట్టట్లేదు కదా. డిస్టెన్స్ ఆఫ్ m2 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎవరిది? m2ది. సో m2 డిస్టెన్స్ కావాలంటే m1/m2 ప్లస్ m2 ప్లస్ m1 ప్లస్ m1/m1 ప్లస్ m2 ఇంటూ డీ రిలేటివ్ రాయాలి. అది నీకు ఇది కావాలి. ఏది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ m1. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ m1? డీ రిలేటివ్ మైనస్ ఎక్స్, అంతేనా? సో డీ రిలేటివ్ మైనస్ m1/m1 ప్లస్ m2 ఇంటూ డీ రిలేటివ్. అప్పుడు డీ రిలేటివ్ మైనస్ ఎక్స్ ఎంత వస్తుంది చూడండి. m2/m1 ప్లస్ m2 ఇంటూ ఎక్స్. ఇదెవరిది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై షార్ట్ కట్ అనమాట. ఓకేనా? ట్రావెల్డ్ బై m1. సో వాట్ ఈస్ షార్ట్ కట్? ఇఫ్ యూ వాంట్ డిస్టెన్స్ ఆఫ్ m2 then you take m1. if you want distance of m1, what do you take? m2. రివర్స్ అనమాట. రివర్స్ తీసుకోవాలి బై m1 ప్లస్ m2 ఇంటూ డీ రిలేటివ్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఇంకా క్లారిటీ వచ్చేస్తే. ఈ షార్ట్ కట్స్ బాక్స్లో పెట్టుకుని నీట్గా గుర్తుపెట్టుకోండి. టక్ చేసేద్దాం ఎగ్జాంపుల్స్. చూడండి, చూడడానికి కష్టంగా అనిపిస్తుంది, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ బాయ్ అన్నాడు, 40 kg తీసుకుందాం. ఇన్ని ప్లాంక్ 20 kg తీసుకుందాం. అక్కడ బోట్ తీసుకో, బెలూన్ తీసుకో, కోత్ తీసుకో. అర్థమైందా? ఏదైనా 2 బాడీస్, అది ఒక దాని మీద ఇంకోటి నడుస్తున్నాయి. అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4 meters ప్లాంక్ ఉంది. ఎంత ఉంది? 4 meters ప్లాంక్ ఉంది. సో వీడు ఏం చేశాడు సిచ్యువేషన్కి? వాడు మొత్తం చివరికి వెళ్ళిపోయాడు, ప్లాంక్ చివరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్లాంక్ ఎంత వెనక్కి వెళ్ళింది? వాడు చివరి దాకా నడిచేసాడు. సో బాయ్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు అంటే వాట్ ఈస్ ద డీ రిలేటివ్? ప్లాంక్ మీద ఎంత నడిచాడు? 4 meters నడిచాడు. కానీ మనకు అలా కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ కదలకూడదు. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటే ఇక్కడే ఉండాలి, అక్కడే ఉంచాలి. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ప్లాంక్ వెనక్కి రావాలి. ఎంత వెనక్కి వస్తుంది ప్లాంక్? ఎక్స్. వీడి ముందుకు ఎంత వెళ్తున్నాడు? 4 - x. అర్థమైందా? సో ఇమీడియట్గా మనం ఏం రైట్ చెప్పండి. 0 = m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2. దిస్ ఈజ్ లాంగ్ ప్రొసీజర్. వీ డూ షార్ట్ కట్ ఆల్సో వెరీ సూన్. వెయిట్. m1 ఎంత? మనోడి 40. మనోడి డిస్ప్లేస్మెంట్ ఎంత? 4 - x. m2 ప్లాంక్ ఎంత? 20. x2 ఎంత? -x. అంత పప్పులో కాలేసి ఈక్వల్. చాలా చూడండి 0 = 16 160 -40 x ప్లస్ సో -20x.
సో 60x ఈజ్ ఈక్వల్స్ టు 160. సో x ఈక్వల్ టు ఎంత 160/60, 0 0 క్యాన్సిల్, 8/3 మీటర్స్. సో బోట్ వెనక్కి ఎంత వెళ్ళింది 8/3 మీటర్స్. మరి వీడు ఎంత వెళ్ళాడు అంటే 4 - x. ఫర్ ఎగ్జాంపుల్ మనిషిది కావాలి నీకు, 4 - x అంటే 4 - 8/3 అంటే ఎంత 4/3 అంతేనా, అది 4/3. సో వీడు ముందుకి యాక్చువల్గా 4/3 వెళ్ళాడు, బోట్ వెనక్కి ఎంత వెళ్ళింది 8/3 వెళ్ళింది. వాట్ ఈస్ షార్ట్ కట్? లెట్స్ డూ ద షార్ట్ కట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై m2, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై m2 ఈజ్ ఈక్వల్స్ టు m1/m1 ప్లస్ m2 ఇంటూ d రిలేటివ్. చూడండి. సో డిస్టెన్స్ ట్రావెల్ బై m2 అంటే ఎవరిని తీసుకుంటున్నాం ఇక్కడ ప్లాంక్, ఓకేనా. డిస్టెన్స్ ట్రావెల్ బై ప్లాంక్ది ఎంత 20 kg ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ వాడు 40/20 ప్లస్ 40, d రిలేటివ్ ఎంత 4. చూడండి జాగ్రత్త చూడండి, 20 kgది డిస్టెన్స్ కావాలి మనకి. సో మన ఆపోజిట్ ఏంటి 40 బై టోటల్ మాస్ ఇంటూ d రిలేటివ్, 40/60 ఇంటూ 4, 0 0 క్యాన్సిల్, 2 times 3 times 8/3 మీటర్స్. చూడండి ఇక్కడ కూడా 8/3 వచ్చిందా, వచ్చింది. సో ఇఫ్ యూ ఫర్గెట్ దిస్, ఇది తెలుసుకోవాలి కంపల్సరీ, ఎలా చేస్తున్నాను కంపల్సరీ తెలుసుకోవాలి. బట్ సార్ ఐ వాంట్ ఆన్సర్, I remember one formula, I want answer. This is the thing. If you want distance of m2, m1/m1 plus m2 into d z. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని కాంప్లికేట్ చేద్దాం. ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే కాంప్లికేట్ చేస్తే మరి 2 body సిస్టమ్ అది, మరి 3 bodies పెడితే జాగ్రత్త చూడాలి. సో ఇప్పుడు దీన్ని కాంప్లికేట్ చేయడానికి వీటితో పాటు ఇటువైపు ఇంకొకరిని పెడదాం, ఇంకొక వ్యక్తిని పెడదాం, ఆడిని కూడా 40 kg ఒకరిని తీసుకుందాం. అప్పుడు ప్లాంక్ ఎలా మూవ్ అవుతుంది అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి, కాంప్లికేట్ చేద్దాం కొంచెం దీన్ని. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఒక ప్లాంక్ తీసుకుందాం, మళ్ళీ ఇది మళ్ళీ 20 kg, ఇది 40 kg. ఇప్పుడు సేమ్ అలాంటి 40 kg ఇంకొక నీటి తీసుకుందాం, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో 40 kg. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సెంటర్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సెంటర్ దగ్గర మీట్ అయ్యారు. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కాదు, సెంటర్ దగ్గర. జాగ్రత్త చూసుకోండి, సెంటర్ దగ్గర మీట్ అయ్యారు. అఫ్కోర్స్ ఈ సిచ్యువేషన్లో సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది అనుకోండి, బట్ సెంటర్ దగ్గర మీట్ అయ్యారు. ఓకేనా? ఎంతది 4 మీటర్స్, 4 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, వీళ్ళిద్దరూ సెంటర్కి వచ్చి మీట్ అయ్యారు. అంటే వీడు 2 మీటర్స్ ట్రావెల్ చేశాడు, వీడు 2 మీటర్స్ ట్రావెల్ చేశాడు. రిలేటివ్ టు వాట్? రిలేటివ్ టు ప్లాంక్. అర్థమైందా? బోత్ ట్రావెల్ 2 మీటర్స్ రిలేటివ్ టు ప్లాంక్. చూడండి, ఇఫ్ 2 బాయ్స్ మీట్ ఎట్ సెంటర్, meet at a center, then they traveled 2 meters with respect to plank. But that's not what we want. We want what is their actual displacement, what is their actual displacement with respect to ground observer. మనం చూస్తుంటే ఎట్లా, మనం చూస్తుంటే బోట్ ఏమవుతుంది వెనక్కి వెళ్తుంది, ప్లాంక్ ఏమవుతుంది వెనక్కి వెళ్తుంది. లెట్ us say x వెనక్కి వెళ్ళింది అనుకోండి. అర్థమైందా? వీళ్ళేమో m1 అన్నాం, వెయిట్స్ కూడా డిఫరెంట్ తీసుకుందాం. అబ్బా మరి కలిసిపోయండి, 40 kg ఇన్ తీసుకుందాం, మేము 30 kg తీసుకుందాం. అర్థమైంది? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని. ఓకే, సో 40 kg డిస్ప్లేస్మెంట్ ఎంత? ఫస్ట్ ప్లాంక్ది రాస్తుంది చూడండి. ప్లాంక్ డిస్ప్లేస్మెంట్ ఎంత? -x, వెనక్కి వెళ్ళిందిగా అందుకు. 40 kg డిస్ప్లేస్మెంట్, 40 kg కూడా ఎంత వెళ్ళాడు ముందుకి ఎంత వెళ్ళాడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్? 2 మీటర్స్ ఎలా వెళ్ళాడు. ప్లాంక్ ఎంత వెళ్ళింది? x వెనక్కి వెళ్ళింది. సో వీడు ఎంత వెళ్ళాడు విత్ రెస్పెక్ట్ గ్రౌండ్? 4 - x. వీడు 4 కాదు, వీడు ఎంత 2 కదా, సారీ 2. వీడు 2 మీటర్స్ ముందుకు వెళ్ళాడు, ప్లాంక్ వెనక్కి x వెళ్ళింది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఈ ట్రావెల్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అంటే 2 - x. వాడు 2 ట్రావెల్ చేసినా అనుకుంటాడు, కానీ ప్లాంక్ వెనక్కి x వెళ్ళింది కాబట్టి వాడు యాక్చువల్గా ట్రావెల్ చేసింది ఎంత 2 - x. నెక్స్ట్ మరి వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 30 kg? 30 kg డిస్ప్లేస్మెంట్ ఏంటి? వీడు 30 kg వాడు చూడండి, 30 kg వాడు 2 మీటర్స్ ట్రావెల్ చేశాడు ముందుకి. అదే డైరెక్షన్లో ప్లాంక్ ఎంత వెళ్ళింది? x వెళ్ళింది. అంటే వీడు 2 ప్లస్ ప్లాంక్ ముందుకు వెళ్ళిన x. సో వాడు ఎంత ట్రావెల్ చేశాడంటే 30 kg వాడు 2 + x. కానీ ఈ 2 + x ఇటు ఈ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్. 2 + x ఇన్ విచ్ డైరెక్షన్? నెగిటివ్ డైరెక్షన్. సో -2 + x. అర్థమవుతుందా? సో ఆ మైనస్ మర్చిపోకూడదు. ఇక్కడ మైనస్ చూడండి, ఇక్కడ మైనస్ ఎందుకు? లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి.
ఇక్కడ మైనస్ ఎందుకు, అది కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చింది. 30 kg వాడు కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు. ఓన్లీ ప్లస్ ఎవరికి, ఈ 40 kg వాడు ఈ డైరెక్షన్లో రైట్ సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు, ఆడికి ఒక్కడికే ప్లస్. వాడు ఎంత ట్రావెల్ చేసినట్టు 2 - x. అర్థమవుతుందా? అది ఇక్కడ ఫార్ములా ఏంటి, 0 = m1 డెల్టా x1, m2 డెల్టా x2, m3 డెల్టా x3. m1 ఎంత పాపం, ఫస్ట్ నేను తీసుకుందాం, ప్లాంక్ తీసేసుకుందాం. ఓకే, ప్లాంక్ ఎంత 20 kg ఇంటూ -x. m2 నేను తీసుకుందాం 40 kg అని, 40 ఇంటూ 2 - x ప్లస్ చూడండి 30 ఇంటూ -2 + x. అది చాలా మైనస్ మిస్ చేసావా, మొత్తం క్యాలిక్యులేషన్ పోతుంది. అది -20x, 4 8 80, -40x, -3 60, -30x. అంతేనా? చూడండి అంత సజావుగా జాయినట్టేనా? 6 2 3 6 30x. ఓకే, ఇక్కడ చూడండి జాత, ఇవన్నీ జీరోస్. 20 40 60, 60ని 30 90. సో 90x = 80 - 60 20. సో 0 0 క్యాన్సిల్ చేస్తే x = ఎంత, 2/9 మీటర్స్. సో x ఎంత ట్రావెల్ చేసింది, 2/9. వీడు ఎంత ట్రావెల్ చేసాడు, 2 - 2/9. వీడు ఎంత ట్రావెల్ చేసాడు, 2 + 2/9. అర్థమవుతుందా? ఏదైనా వచ్చేస్తుంది. ఇక నీకు వన్స్ x వచ్చిందంటే ఎవరిదైనా చెప్పచ్చు, నోట్ చేసుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజ్ ఉంది, ఈ వెజ్ మీద ఒక బ్లాక్ ఉంది, బ్లాక్ స్మాల్ m, వెజ్ మాస్ క్యాపిటల్ M, లెంత్ ఆఫ్ ది వెజ్ ఈజ్ L, దిస్ లెంత్. ఓకేనా? అది ఇప్పుడు ఇది ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద ఉంది. స్మాల్ m కిందకు వస్తుంటే క్యాపిటల్ M ఏమవ్వాలి, వెనక్కి వెళ్ళాలి. సో ఇది జారిన తర్వాత ఎలా ఉంటుంది, ఇదిగో ఇక్కడికి వస్తుంది చూడండి. అది అర్థమైందా? సో ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇది ఈ డైరెక్షన్లో x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, వెనక్కి ట్రావెల్ చేసింది. ఎవరు, వెజ్. బ్లాక్ ముందుకెళ్తే వెజ్ వెనక్కి వస్తుంది. ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఎంత వెనక్కి వచ్చింది, ఎంత వెనక్కి వచ్చింది. ఓకేనా? చూడండి, m ఎంత ట్రావెల్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని ఏం చెప్తావు. ఇక్కడ 2 డైమెన్షనల్ ప్రాబ్లం ఇది. m ఈజ్ ట్రావెలింగ్ ఇన్ అన్ అలాంగ్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో x మారుతుంది, y మారుతుంది. m హారిజాంటల్గా ట్రావెల్ చేస్తుంది, హారిజాంటల్గా ట్రావెల్ చేస్తుంది, వెర్టికల్గా ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ, వెర్టికల్గా మనకి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎవరాల్లో, గ్రావిటీ. సో వై యాక్సిస్ మీద ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ మారుతుందా, మారుతుంది. సో ఎలా మారుతుంది, వై యాక్సిస్లో మారుతుంది. కానీ ఎక్స్ యాక్సిస్లో ఎవ్వరు లేరు. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నో ఫోర్స్, దేర్ఫోర్ డెల్టా xcm = 0. నువ్వు అనుకో, సార్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా, ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కెన్ చేంజ్ సెంటర్ ఆఫ్ మాస్. ఎప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారదు, ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0. ఇఫ్ దెర్ ఈజ్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, దెన్ ఓన్లీ సెంటర్ ఆఫ్ మాస్ వోంట్ చేంజ్. ఇదంతా మనం లాస్ట్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్లో డిస్కస్ చేసాం. సో ఎలాంగ్ వై యాక్సిస్ దెర్ ఈజ్ ఎ చేంజ్, బట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ దెర్ ఈజ్ నో చేంజ్. సో ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏం జరుగుతుంది, 0 = m1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m తీసుకుందాం, క్యాపిటల్ M తీసుకుందాం. క్యాపిటల్ M ఎవరు, వెజ్ ఎంత ట్రావెల్ చేస్తుంది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, x. ఇన్ విచ్ డైరెక్షన్, లెఫ్ట్ సైడ్. సో -x ప్లస్ స్మాల్ m ఇంటూ, మరి ఇది ఎంత ట్రావెల్ చేసింది, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్తో నీకు సంబంధం లేదు, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. L ట్రావెల్ చేసింది ఎలాగా, విత్ రెస్పెక్ట్ టు వెజ్. కానీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ L ట్రావెల్ చేయలేదు, అది L - x మాత్రమే ట్రావెల్ చేసింది. అర్థమైందా? మామూలుగా ఇది ఫిక్స్డ్గా పెట్టామనుకో, హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఏం చెప్తావు, L డిస్టెన్స్ ట్రావెల్ చేసిన. కానీ ఇప్పుడు ఇది ఫిక్స్డ్ లేదు, ఇది ఏం చేసింది, x డిస్టెన్స్ ముందుకు వచ్చింది. సో ఇది ఎంత ట్రావెల్ చేసిందంటే ఏం చెప్తావు, L - x. ఓకేనా? L - x ప్లస్సా మైనసా, ప్లస్సే. ఇటు వెళ్ళింది కదా, స్మాల్ m మూవ్ దిస్ డైరెక్షన్. ఓకేనా? ఓన్లీ x యాక్సిస్ చూడాలి మీరు, నో y యాక్సిస్. సో ఫ్రమ్ దిస్ x = ఏమవుతుంది చూడండి, x = స్మాల్ ml/క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. దట్స్ ఇట్. సార్ షార్ట్ కట్ వాడదాం సార్. ఎందుకు సార్ ఇదంతా, షార్ట్ కట్ వాడదాం. వాట్ ఈస్ షార్ట్ కట్, ఇఫ్ యూ వాంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై క్యాపిటల్ M, యూ హ్యావ్ టు టేక్ ఆపోజిట్ మాస్ స్మాల్ m బై టోటల్ మాస్
ఇంటూ రిలేటివ్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వాట్ ఈస్ ద రిలేటివ్ డిస్టెన్స్? క్యాపిటల్ ఎన్ ఓవర్. అర్థమైందా? అది ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇస్తాడండి. చాలా చూడు, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చి మనమేమో అలా చదువుకుని ఇంటికి వెళ్తాం, కానీ వాడు స్మాల్ ఏమో లెంత్ ఇది ఇస్తాడు, ఇది డేటా ఇస్తాడు. అర్థమవుతుందా? సో అప్పుడు ఏం చేస్తావు, ఆ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అది పెట్టేస్తావు, పప్పులో కాల్ వేస్తావు. అర్థమైందా? ఎందుకంటే మనం ఇక్కడ ఎల్లని తీసుకునేది బేస్ని ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. అవునా? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇఫ్ దిస్ ఈజ్ ఎల్, వాట్ ఇట్ విల్ బి? ఎల్ కాస్ థీటా. దెన్ ఇన్ దిస్ కేస్, దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, కిందే రాసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో దెన్ డిస్టెన్స్ ట్రావెల్ బై క్యాపిటల్ ఎం వెజ్. ఈ వెజ్ ఎంత వెనక్కి వెళ్తుందంటే ఏం చెప్తావు? స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ ఎల్ కాదమ్మా, ఎల్ కాస్ థీటా. ఎందుకు ఈసారి ఎల్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్. లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్ ఇచ్చాడా, లెంత్ ఆఫ్ ది బేస్ ఇచ్చాడా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ బేస్, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ఇంక్లైన్. అర్థమవుతుందా? అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకో ఈజీగా వస్తుంది. నోట్ చేసుకుని ఒకసారి మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ కొంచెం స్పీడ్గా చెప్తున్నా అనిపిస్తుంది, ఒకసారి మళ్ళీ ఇంకోసారి వినండి, పోయిందేముంది వీడియో ఇంకొకసారి రిపీట్ చేయండి, అదే స్లో అవుతుంది. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్, సి వీ కెన్ ఆల్సో డూ దిస్ స్టఫ్ విత్ వెలాసిటీస్. ఇదే స్టఫ్ని మనం, దిస్ ఈజ్ M1, దిస్ ఈజ్ M2, ఇదే విషయాన్ని వెలాసిటీస్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్, డెల్టా VCM ఈజ్ ఈక్వల్ టు 0, దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఏమీ మారదు. అర్థమైందా? అది. సో ఎప్పుడైతే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మారదో, అగైన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు M1V1 ప్లస్ M2V2. అర్థమవుతుందా? అది యాక్చువల్లీ డెల్టాస్ వాడాలి. ఓకేనా? రైట్. సో ఇనీషియల్గా సిస్టమ్ అంతా ఎక్కడ ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి. ఇనీషియల్గా సిస్టమ్ అంతా రెస్ట్లో ఉంది కాబట్టి M1 ఇంటూ V1, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీస్ 0 కదా, డిఫరెన్స్ ఏముంది? ఓన్లీ వెలాసిటీసే ఉంటాయి. ఒకవేళ ఇనీషియల్గా రెస్ట్లో ఉంటాయి, మ్యాక్సిమం రెస్ట్లో ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములా డైరెక్ట్ తీసేసుకుంటాం. ఈ 0 ఈజ్ ఈక్వల్స్ టు M1V1 ప్లస్ M2V2. అర్థమవుతుందా? అది. సో ఇందాక అప్లై చేసినట్టే M1x1 ఎలాగో M2x2 ఎలా అప్లై చేసాము, సేమ్ అలాగే M1V1 ప్లస్ M2V2 అప్లై చేయొచ్చు. గాట్ ఇట్? అప్లై చేయొచ్చు. ఓకే. సో అంటే ఇక్కడ కూడా షార్ట్ కట్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ M2, వెలాసిటీ ఆఫ్ M2 కావాలంటే M1 బై M1 ప్లస్ M2 ఇంటూ V రిలేటివ్ అంటే వీడి యొక్క వెలాసిటీ రిలేటివ్ టు ద ప్లాంక్. అర్థమైందా? దిస్ ఈజ్ V రిలేటివ్ అంటే ఏంటి? V రిలేటివ్ అంటే బాయ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. సేమ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ డెరివేషన్స్ యూ కెన్ థింక్ ఆఫ్. అర్థమైందా? సేమ్ ఆలోచించవచ్చు, కాకపోతే ఎక్స్ల బదులుగా వెలాసిటీస్ ఉన్నాయి, అంతేగా. ఎక్స్ల బదులుగా వెలాసిటీస్ ఉన్నాయి, అంతే డిఫరెన్స్. సో వెలాసిటీస్లో ఇస్తే కంగారు పడకూడదు, వెలాసిటీస్లో ఇచ్చిన సేమ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న రిస్క్ ఉంది. ఏంటంటే వాడు ప్లాంక్ ఇస్తాడు, బాగానే ఉంది, బాయ్ ఇస్తాడు, V ఇస్తాడు, కానీ దిస్ V ఈజ్ రిలేటివ్ టు గ్రౌండ్ అంటాడు. అంటే వెలాసిటీ ఆఫ్ బాయ్ రిలేటివ్ టు గ్రౌండ్ ఇచ్చేసాడు. వెలాసిటీ ఆఫ్ బాయ్ రిలేటివ్ టు గ్రౌండ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మన ఫార్ములా ఎందులో ఉంది? రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ ఏంటిది? ప్లాంక్. విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. అలాంటప్పుడు ఆ V రిలేటివ్ బదులు V వేయకూడదు. ఈ V ఎప్పుడు రిలేటివ్ టు ప్లాంక్ ఇచ్చినప్పుడే. రిలేటివ్ టు గ్రౌండ్ ఇస్తే టక్మని వేసేయకూడదు. అర్థమవుతుందా? రిలేటివ్ టు గ్రౌండ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ దిస్ వే విత్ V1, ఓకేనా, ఈ V2 M2 అనుకున్నాం కదా, M2 V2తో వెనక్కి వెళ్తుంది. వీడు రిలేటివ్ టు గ్రౌండే కదా ఇచ్చాడు, రిలేటివ్ టు గ్రౌండే ఇచ్చాడు కాబట్టి మాకు నో ప్రాబ్లం. సేమ్ M1 ఇంటూ V, ఈ ఫార్ములా డైరెక్ట్గా వేసేయచ్చుగా, డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయచ్చు. ఇక్కడ ఏమేమి చేంజెస్ లేవుగా. ఇక్కడ V1 అంటే ఏంటి, ఇక్కడ V2 అంటే ఏంటి? రిలేటివ్ టు గ్రౌండే. సో డైరెక్ట్ ఫార్ములా వాడేయచ్చు. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు M1 ఇంటూ V ప్లస్ M2 ఇంటూ మైనస్ V2.
ఎందుకు -v2? ఇక్కడ కూడా డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్, -v2 v. అర్థమవుతుందా? అది ఇక్కడ v రిలేటివ్ మనకి ప్లాంక్తో ఇచ్చాడు కాబట్టి ఇంత పెద్ద ఫార్ములా వచ్చింది. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండే ఇచ్చాడు అనుకోండి, ఇది ఫార్ములా అదే కదా. v1 v2 అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనే. డైరెక్ట్గా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇస్తే ఆ ఫార్ములా వాడకూడదు, డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? v2 చూడండి, v2 = m1/m2 × v. అర్థమవుతుందా? అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకవేళ మ్యాక్సిమం వాడు ఈ కాన్సెప్ట్ మీద అడుగుదాం, సెంటర్ ఆఫ్ మాస్ మీద కాన్సెప్ట్ మీద అడుగుదాం ప్రాబ్లం అనుకుంటే ఇలాగే ఇస్తాడు కదా, మ్యాక్సిమం అలాగే ఇస్తాడు. అర్థమైందా? ఇలా ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రిలేటివ్ టు గ్రౌండ్ ఇచ్చాడు అనుకో, డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడేయచ్చు. ఓకేనా? అది లేదంటే ఇదిగో మనకు ఆల్రెడీ రిలేటివ్ టు ప్లాంక్ ఇస్తే ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు, నోట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. వెలాసిటీస్లో కూడా డిస్ప్లేస్మెంట్ ఎలాగో వెలాసిటీ కూడా అలాగే చేసుకోవాలి. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దాం, అర్థమైపోతుంది. ఒక ప్లాంక్ ఉంది, అస్మానం ప్లాంక్ ఏంది? బోట్ తీసుకుందాం. ఒక బోట్ ఉంది, బోట్ మీద ఒక డాగ్ ఉంది. ఓకేనా? అది ఈ డాగ్ ఏమో దీని మీద 2 m/s ముందుకు వెళ్తుంది. బోట్ మాస్ వచ్చి 10 kg, డాగ్ మాస్ వచ్చి 20 kg. ఓకేనా? అప్పుడు బోట్ వెలాసిటీ ఎంత, డాగ్ వెలాసిటీ ఎంత? రిలేటివ్ టు గ్రౌండ్. మరి 2 m/s ఏంటి? ఆన్ బోట్, రిలేటివ్ టు బోట్. బోట్ మీద 2 m/s వెళ్తుంది. కానీ నీకు అలా కనిపించదుగా, నీకు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వేరే వెలాసిటీ ఉంటుంది, దీనికి వేరే వెలాసిటీ ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. సో దీనికి v1 ఈజ్ డాగ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, v2 బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అది ఓకేనా? రైట్. నీకు v1 కావాలంటే ఫార్ములా ఏంటి? m2/m1 + m2 × v రిలేటివ్. అదైందా? సో v1 = m2 అంటే ఏంటి? బోట్ 10 టోటల్ మాస్ 30 × v రిలేటివ్ 2, సో 2/3 m/s. సో నీకు డాగ్ ఎంత వెళ్తుంది? 2/3. బోట్ మీద ఎంత వెళ్తుంది? 2 m/s. బోట్ వెనక్కి ఎంత వెళ్తుంది అది కూడా చూద్దాం. బోట్ వెలాసిటీ v2 = m1 + m2 × v రిలేటివ్. అది సో v1 కావాలంటే m2, v2 కావాలంటే m1. సో v2 ఎవరిది? బోట్. సో ఎవరి మాస్ తీసుకోవాలి ఇప్పుడు? డాగ్ మాస్. డాగ్ మాస్ ఎంత? 20 kg. సో 20/30 × v రిలేటివ్ is 2. క్యాన్సిల్ చేస్తే 4/3 m/s. గాట్ ఇట్? అది ఈ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, చాలా జాగ్రత్త చూడాలి. సెంటర్ ఆఫ్ మాస్ గురించి చాలా నీట్గా అర్థం ఉంది. లాస్ట్ వీడియోలో మనం ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఇట్ ఓన్లీ ఫాలోస్ ఇట్స్ ఒరిజినల్ పాతే ఫాలో అవుతుంది అని నేర్చుకున్నాం. అది ఇక్కడ అప్లై చేద్దాం చూడండి. సో సెంటర్ ఆఫ్ మాస్ విల్ ఫాల్ హియర్ ఓన్లీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ సెంటర్ ఆఫ్ మాస్ హియర్ ఓన్లీ. గాట్ ఇట్? నౌ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఏ బాంబ్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ 100 m/s ఎట్ అన్ యాంగిల్ 37 degrees. బేసిక్ ఇన్ఫర్మేషన్. త్రో చేసిన తర్వాత హైయెస్ట్ పాయింట్ దగ్గర, దిస్ ఈజ్ హైయెస్ట్ పాయింట్, క్యాపిటల్ H. హైయెస్ట్ పాయింట్ దగ్గర అది 1:3 రేషియోలో స్ప్లిట్ అయింది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4m అనుకో, 4m మ్యాస్ స్ప్లిట్ ఇంటూ 3m అండ్ 1m. అది బెటర్ కదా అలా తీసుకోవడం. సో 4m మాస్ ఉంది, 3m 1m కింద స్ప్లిట్ అయింది. స్మాలర్ పీస్ కమ్స్ టు రెస్ట్. ఇది రెస్ట్లోకి వచ్చేసిందంట. రెస్ట్లోకి వస్తే ఏమవుతుందమ్మా? u = 0. రెస్ట్లోకి వస్తే ఏమవుతుంది? ఫ్రీలీ ఫాలింగ్. అంటే ఎక్కడ పడుతుంది? కరెక్ట్గా మధ్యలో పడుతుంది. అప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద లాంచింగ్ పాయింట్ ఆఫ్ హెవియర్ వన్. హెవియర్ వన్ ఎక్కడ పడుతుంది అంటున్నాడు. సో హెవియర్ వన్ ఎక్కడ పడుతుంది అంటే ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడో పడుతుంది. అర్థమైందా? ఎందుకు అక్కడ ఎక్కడో పడుతుంది అంటే నువ్వు దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కడితే అంటే ఈ 1mకి 3mకి సెంటర్ ఆఫ్ మాస్ కడితే అది మళ్ళీ ఇక్కడికే ఉండాలి, మళ్ళా అక్కడికే రావాలి. అలా వచ్చే విధంగా అది పడుతుంది 3m. ఎలా పడితే అలా పడుతుంది. ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే ఒరిజినల్ పాయింట్ దగ్గర అంటే అది పేలకపోతే ఎక్కడైతే పడాలో అక్కడే పడే విధంగా పడుతుంది. అది పాయింట్. సో ఎక్కడ సెంటర్ ఆఫ్ మాస్ రావాలంటే ఏం చెప్తావు? రేంజ్ దగ్గర రావాలి. మరి ఇది ఎక్కడ పడింది అంటే ఫస్ట్ వన్ ఎక్కడ పడింది? r/2 దగ్గర పడింది. సగానికి పడుతుందిగా r/2 దగ్గర. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ కడితే ఇది రావాలి అనేది పాయింట్ కదా. సో సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఒక x డిస్టెన్స్లో పడింది.
రేంజ్ దగ్గర నుంచి ఎక్స్ డిస్టెన్స్ అంటే ప్రొజెక్టైల్ పాయింట్ నుంచి ఎంత ఆర్ ప్లస్ ఎక్స్, ప్రొజెక్టెడ్ పాయింట్ నుంచి ఎంత ఆర్ ప్లస్ ఎక్స్, ఇక్కడ నుంచి రేంజ్ దగ్గర నుంచి ఎంత ఎక్స్ డిస్టెన్స్. ఓకేనా, అది పక్కన పెడదాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, రేంజ్ కావాలి అని. వాట్ ఈస్ రేంజ్ ఫార్ములా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ, బట్ ఐ రైట్ దట్ యాజ్ 2 sin θ cos θ బై జీ. కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. యూ స్క్వేర్ అంటే 10⁴, ఎందుకు 10 స్క్వేర్ కదా, ఇంటూ 2 sin θ ఎంత 3/5, cos θ 4/5, ఎందుకు 37 degrees, బై జీ ఎంత 10. ఇది 3 times పోయింది, ఇది ఎంత 1000, 5 5s are 25, 1000లో 40 times. సో 40 into 4 160, 160 into 2 320, 320 into 3 3 2s are 6, 3 3s are 9, 960 meters. సో రేంజ్ 960 meters వచ్చేసి. లెట్ us take this is origin. ఏం చేద్దాం, ఆరిజిన్ తీసుకుందాం. సో ఎక్స్సిఎం ఫార్ములా ఏంటి, ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఎక్స్సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, ఆర్ దగ్గర ఉంది. సో ఆర్ ఎంత 960 ఈజ్ ఈక్వల్స్ టు m1 అంటే ఫస్ట్ బాడీ అదెంత 1m ఇంటూ x1 ఇదెంత r/2, r/2 అంటే 3 r/2 ఎంత 0 3 వచ్చేసి 450 30 480 అది. నెక్స్ట్ m2 ఎంత 3m, x2 ఎంత 960 ప్లస్ ఎక్స్ బై m1 ప్లస్ m2 4m. సో దీని నుంచి మనం ఎక్స్ కనుక్కోవాలి, అది అర్థమైందా, అంత తెలిసినట్టు కదా. ఇదేమో 960 ప్లస్ ఎక్స్, సో 960 ప్లస్ ఎక్స్ రాశా 3mకి, ఎంకి ఏమో దీంట్లో సగం 960లో సగం అంటే 480, టోటల్ మాస్ ఎంత 4m. దీని నుంచి ఎక్స్ కనుక్కుని కామెంట్ చేయాలి, ఎక్స్ కనుక్కుని కామెంట్ చేయాలి ఎక్కడ పడుతుంది అనేది. కానీ ఆన్సర్ ఆప్షన్ చూసుకోండి, ఇది ఇక్కడి నుంచి రాసాం ఎక్స్. ఒకవేళ వాడు ప్రొజెక్టెడ్ పాయింట్ దగ్గర నుంచి అడిగాడు అనుకోండి, 960 ప్లస్ ఎక్స్ యువర్ ఆన్సర్, 960 ప్లస్ ఎక్స్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ఎక్స్ ఎంతో కామెంట్ చేయండి సరిపోతుంది. ఎక్స్ ఎంత, వెలాసిటీస్ గురించి మాట్లాడినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారమ్మా. సో అది కన్ఫ్యూజన్ ఏం పెద్ద పడక్కర్లే, చూడండి జాగ్రత్తగా చూడండి. వి రిలేటివ్ అంటే రిలేటివ్ టు ప్లాంక్, V1 ఏమో రిలేటివ్ టు గ్రౌండ్, V2 ఎవరిది రిలేటివ్ టు గ్రౌండ్, ఎవరిది M2ది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో రిలేటివ్ టు గ్రౌండ్. అది వీటికి రిలేషన్ చెప్పగలగాలి నువ్వు. ఏది ఇప్పుడు V1కి V2కి V రిలేటివ్కి రిలేషన్ ఏంటో చెప్పగలగాలి, అర్థమైందా. వీడు ప్లాంక్ మీద వెళ్తున్నాడు V రిలేటివ్తో, ఓకే, కానీ ఒరిజినల్ నీకు ఎలా కనిపిస్తుంది, గ్రౌండ్తో V1తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్లాంక్ వెనక్కి వెళ్తుంది కాబట్టి, ఎంతతో V2తో వెళ్తుంది కాబట్టి. సో ఎప్పుడైనా ఈ మూడు రిలేట్ చేయగలిగామనుకో కేల్కతం, నీకు కన్ఫ్యూజన్ ఉంది ఎప్పుడైనా ప్రాబ్లం చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెనక్కి ప్లాంక్ ఎక్స్ వచ్చింది, వీడు ప్లాంక్ మీద 4 meters వెళ్తున్నాడు, గ్రౌండ్ మీద ఎంత వెళ్తున్నాడు, యాక్చువల్ గ్రౌండ్తో అబ్జర్వ్ చేస్తే ఎంత వెళ్ళినట్టు 4 - x. అర్థమైందా, అది ఇది V2తో వెనక్కి వెళ్తుంది, వీడు V రిలేటివ్తో ముందుకు వెళ్తున్నాడు ప్లాంక్ మీద, గ్రౌండ్కి ఎలా కనిపిస్తుంది V1 లా కనిపిస్తుంది. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు గ్రౌండ్కి కనిపించేది V1 ఈజ్ ఈక్వల్స్ టు వీడి వెలాసిటీ V రిలేటివ్ మైనస్ V2, సేమ్ అలాగే 4 - x, 4 బదులుగా ఉంది V రిలేటివ్ ఉంది, x ఎలా ఉంది V2 ఉంది, సో V రిలేటివ్ మైనస్ V2. అర్థమవుతుందా అది. సో నీకు ఎలా కనిపిస్తాడు, గ్రౌండ్ మీద ఉన్నవాడికి ఈడు V రిలేటివ్తో ముందుకు వెళ్తున్నాడు, అది కింద ఉన్న ప్లాంక్ V2తో వెనక్కి వెళ్తుంది, కాబట్టి నీకు ఎలా కనిపిస్తాడంటే V రిలేటివ్ మైనస్ V2. అర్థమైందా, అలా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంక్ ఉంది, వీడు ఇలాగా అగైన్ V రిలేటివ్ V1 అంతా ఒకటే, అంతా సేమే తీసుకుంటున్నా, కానీ ప్లాంక్ ఈసారి V2తో ముందుకు వెళ్తున్నాను, ప్లాంక్ ముందుకు వెళ్తుంది V2తో, అప్పుడేం రాస్తావు V1 ఈజ్ క్వశ్చన్ అంటే వీడి వెలాసిటీ నీకు ఎలా కనిపిస్తుంది, ప్లాంక్ మీద వాడెళ్ళేది ప్లస్ ప్లాంక్ వెళ్ళేది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో ఉంటారో ప్లస్ రాస్తావు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మైనస్ వస్తుంది. అర్థమైందా, ఏంటిది రిలేటివ్ టు గ్రౌండ్ అంటే నీకు కనిపించేది,
అర్థమైందా? సో ఇలా రిలేట్ చేయగలగాలి. వెలాసిటీస్ ఇలా రిలేట్ చేయగలిగితే నీకు కన్ఫ్యూజన్ ఉండదు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేయడం. ఒకసారి ఇది పక్కన రాసి పెట్టుకొని ఎప్పుడు వెలాసిటీస్ గురించి వచ్చినా ఇలాంటి నువ్వు ఒకటి టూల్ పక్కన పెట్టుకున్నావు అనుకో, నీట్గా అర్థమైపోతుంది. ఇందాక మనం ఓ రిలేషన్ రాసాం, అది వర్కౌట్ అవుతుందో చూద్దాం, చెక్ చేద్దాం. ఓకేనా? ఇది బోటు, వి రిలేటివ్ ఎంత? డాగ్ది 2. మనకి ఎంత వచ్చింది V1 చెప్పండి. V1 ఎంత వచ్చింది? 2/3. మరి ఇది V2 ఎంత వచ్చింది చూడండి, V2 4/3 వచ్చింది. మన రిలేషన్ ఏంటి? V1 ఈజ్ ఈక్వల్స్ టు V రిలేటివ్ మైనస్ V1, ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి V1 ఈజ్ ఈక్వల్స్ టు V రిలేటివ్ మైనస్ V2. అంటే 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 4/3. అంతేనా? 2 మైనస్ 4/3. సో 2 3 ఎంత? 6. 6 మైనస్ 2/3 సరిపోయిందిగా. అదేనా? మనం రిలేషన్ కూడా చెక్ చేసేసుకో. అసలు ఏం చెక్ చేయకలే, మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందని చెక్ చేసా అంతే. నోట్ చేసుకోండి.